హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం జరిగింది. మరి ఇప్పటికే రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రైతు భరోసా పైన మరొక అప్డేట్ను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. మరి రైతు భరోసా విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కంటే ముందే పీఎం కిసాన్ పైసలు రాబోతున్నాయి. మరి పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి చివరిలో రైతు భరోసా పైసలు అయితే వేయబోతున్నట్లు కూడా తాజాగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను సక్రమంగా అమలు చేయలేదు ప్రభుత్వం. ఇప్పటికి కూడా మనకు సక్రమంగా రైతు భరోసా అనేది అమలు కాలేదన్నమాట. మరి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు దాదాపు జనవరి నుంచి కూడా ఈ యాసంగి రైతు భరోసా పైసలు విడుదలైన జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పైసలు అనేది జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులకు ఎట్టకేలకు మనకు రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలని, మరి ఒక్క రైతు భరోసానే కాదు రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ మరియు పంట నష్టపరిహారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించబోతున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఇప్పటికే రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూసి అలసిపోయారనమాట. మరి మీరు ఎదురు చూడకుండానే కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు చెప్పి మరి ఇక్కడ పీఎం కిసాన్ 20 విడత పైసలను అయితే అందిస్తూ ఉంది. మరి పూర్తి సమాచారాన్ని మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఎందుకంటే రైతన్నులకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంత చేసినా కూడా తక్కువే, ఎన్ని చేసినా కూడా తక్కువే. ఎందుకంటే రైతు ఆరుగాలం కష్టపడి శ్రమించి పంటను పండించి అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులకు మన తెలంగాణలో అయితే రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీ కింద మనకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇట్లా ఈ విధంగా ఎన్నో రకాలుగా రైతులకు మేలు చేస్తూ వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రైతు భరోసా, పీఎం కిసాను అలాగే పంట నష్టపరిహారాన్ని అందించబోతున్నట్లు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఇట్లా పైసలు అయితే వేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. మరి తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కింద ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి. అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా అది కూడా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవడానికి, అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు కూడా ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్రతి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి. మరి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు పండిస్తూ అప్పుల్లో అయిపోతున్నారు. మరి వాళ్ళు సంపాదించేది ఏం లేదు. పైసల్లో సరిపోక ఇబ్బంది పడి వడ్డీలకు అప్పులు తెచ్చి మరి పంటలు సాగు చేసి మద్దతు ధర లేక, పెట్టుబడి లేక ఇవన్నీ కూడా మనకు నష్టపోతూ ఉన్నారు రైతులు. మరి రైతుల కష్టాన్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు క్వింటాలకు 500 రూపాయల బోనస్ను పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి గతంలో సన్నవడ్లను పండించేటువంటి రైతులకు క్వింటాలకు ఒక 500 రూపాయల బోనస్ అనేది ఇస్తామన్నారు. మరి మొన్న ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఈ సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది క్వింటాల్కి. మరి ఇక్కడ మనకు మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క 500 రూపాయల బోనస్ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆపేయలేదు దీన్ని. మరి మీరు వడ్లు కనుక ప్రభుత్వానికి అమ్మితే మీకు ఒక ధాన్యం పైసలు 500 రూపాయల క్వింటాల్కి బోనస్ కింద
రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ప్రభుత్వం ఎన్నో విధాలుగా మేలు చేయాలని చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల అతి పెద్ద పథకమైనటువంటి రైతు భరోసాను వాయిదా వేసుకుంటూ వస్తుంది. మరి చాలా పెద్ద పథకం ఇది. ఈ రైతు భరోసా అనేది ఎప్పటికప్పుడు మీకు వాయిదా వేస్తూనే ఉందన్నమాట. మరి జనవరిలో మొదలుపెట్టినటువంటి రైతు భరోసా 12,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా మనకు కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే పైసలు జమ అయ్యి ఆగిపోవడం జరిగింది. మరి మొన్న కేబినెట్లో కూడా అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ పైసలు 4 నుంచి 10 ఎకరాలకు యాసంగి రైతు భరోసాను కంప్లీట్ చేసేయండి, మళ్ళీ వానాకాలం రైతు భరోసా పైసలను రైతులకు అందించాలని చెప్పడం జరిగింది. అయినా కూడా మనకు దీనిపైన అయితే ఇంకా మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగా మనకి పైసలు విడుదల చేస్తారా చేయరనే విషయం అయితే వెల్లడించలేదు. మరి దీనికంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి కూడా ప్రధాని మోదీ గారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు 20 విడత నిధుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు. మరి 20వ విడత కింద కూడా 2,000 రూపాయలను రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేట్ అన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క రైతు భరోసా పైసలు కానీ ఈ పీఎం కిసాన్ పైసలు కానీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. మరి రైతు భరోసా అదిగో ఇదిగో అంటున్నారు కానీ మనం గత వీడియోలో చెప్పినట్లు పైసలు అయితే ఎక్కడా కూడా ఇస్తలేరు. మరి పైసలు ఇవ్వకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దానికంటే ముందుగానే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం చెప్పి మరీ పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత 2,000 రూపాయలను ఏ రైతులైతే ఈకేవైసీ చేసుకున్నారో, ఏ రైతులైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో, ఏ రైతులైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ వీరికి మాత్రమే ఈ యొక్క పైసలు అనేది విడుదలవుతాయని చెప్పి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ చాలా ఇంపార్టెంట్ అనేది. సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి. అది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ 3 విడతల్లో 6,000 రూపాయలను తప్పకుండా తీసుకోవాలి. మనకు దీనికి సంబంధించి చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా చిన్న సన్నకారు రైతులకు కుటుంబంలో ఒక రైతుకు ఈ పీఎం కిసాన్ అయితే అందిస్తూ ఉంటుంది. రైతులు కూడా ఇప్పటివరకు కూడా 19 విడతల సాయాన్ని పొందారు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగా సంవత్సరంలో 4 విడతల్లో ఈ యొక్క పైసలు అనేది విడుదల చేస్తుంది. మరి ఇప్పుడు 20 విడత 2,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. తెలంగాణలో ఉన్న రైతన్నులంతా కూడా మరి రిజిస్ట్రేషన్కు పట్టాదారు పాస్ పుస్తకం లేదా 1B అలాగే ఫోన్ నెంబరు, మనకు ఆధార్ కార్డు జిరాక్సులు ఉంటే చాలు మీరు యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ప్రతి రైతన్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మీకు ఉపయోగపడేటువంటి అప్డేట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు పైసలు వస్తాయి ప్రభుత్వం నుంచి. మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కూడా. ఇవన్నీ లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ, అప్లై చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ కూడా చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా పంట నష్టపరిహారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. దీనికి సంబంధించి కూడా పరిపాలనా ఉత్తర్వులు అయితే ఇచ్చారు. మరి రైతు భరోసా పైసలు వేస్తలేరు, మరి యొక్క పంట నష్టపరిహారం వేస్తారంటారా అని చెప్పి చాలామంది రైతులకు డౌట్ ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లారిటీగా ఖచ్చితంగా యొక్క పీఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారాన్ని కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించబోతోంది. మరి తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకంటే ఇటీవల అకాల వర్షాలు కురిసి చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది. మరి ఆ రైతన్నలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టపరిహారాన్ని అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంట నష్టపరిహారాన్ని కూడా మీరు తీసుకోండి. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మీకు అందించడం అయితే జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రైతులకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని లబ్ధి అయితే పొందండి. మరి రైతు భరోసా పైసలను కూడా ఒకేసారి ఇస్తామంటే నేను గత వీడియోలో రైతు భరోసాకు సంబంధించి కంప్లీట్గా చెప్పాను. అందుకని ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడలేదు రైతు భరోసాకు సంబంధించి. మరి రైతు భరోసాకు సంబంధించి ఒకేసారి మీకు యాసంగి మరియు వానాకాలం రెండు కలిపి 12,000 రూపాయలను ఎకరానికి ఒకేసారి ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది నిజమా కాదా అని చెప్పేది ప్రభుత్వమే మనకు వెల్లడించాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఈ రైతు భరోసా పైసలు వస్తలేవు. కాబట్టి మరి రైతులకు ఈ నిర్ణయం తీసుకుని వారికి మేలు చేసే విధంగా ప్రభుత్వం
అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఈ విధంగా రైతులందరికీ కూడా ఈ యొక్క ముందుగా ఈ నెల 24 నుంచి పీఎం కిసాన్ పంట నష్టపరిహారం వస్తాయి. తర్వాత మనకు రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించి మనకు డబ్బులు అయితే మొదలవుతుంది. మరి ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.